ఏపీలో మహిళల కోసం మహిళలకు లబ్ధి చేకూర్చేలా స్వయం సహాయక సంఘాల సమాచారం ఇక ఆన్లైన్ ఇప్పటికే 95.3% సర్వే పూర్తి. క్షేత్రస్థాయిలో సమగ్ర సమాచారం సేకరిస్తున్న మెప్మా సిబ్బంది పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలుకు ప్రణాళిక. సో ముఖ్యంగా చూసుకుంటే పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకే ప్రస్తుతం మెప్మా వెబ్సైట్లో ఉన్న డేటాలో మెంబర్ ఎడిట్ ఆప్షన్ లేదు. సాధారణంగా సంఘాల నుండి సభ్యులు వివిధ కారణాల చేత వయసు రీత్యా వైదొలగటం, చనిపోవడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళటం వలన వారి స్థానాల్లో కొత్తగా వ్యక్తులు రావడం జరుగుతూ ఉంది. గ్రూప్ నుండి తొలగిన వారి స్థానంలో కొత్తగా చేరిన సభ్యులు మార్చడం వీలు లేకపోవడం వల్ల సభ్యుల డేటా అనుసంధానం అయితే కావడం లేదనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అయితే తొలగిస్తున్నారు. అక్రమాలకు చెక్ పెట్టే విధంగా కొందరు మెప్మా రీసోర్స్ పర్సన్లు గ్రూప్ లీడర్లతో కొమ్మక్కే సంఘ సభ్యులకు తెలియకుండానే వారి పేరులో బ్యాంకు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డేటా అంతా కూడా మళ్ళీ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇక ఆన్లైన్లో లబ్ధిదారులు ఎలా ఉంటాయన్నమాట. స్వయం సహాయక సంఘాలు ఎంతమంది సభ్యులు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు, ఎంతమందికి అందడం లేదు, ఇప్పటి వరకు పొందిన లబ్ధిదారుల వివరాలు సేకరించిన ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అధికారులకు వాటికి వచ్చాక సూపర్ 6లో భాగంగా మహిళలకు తల్లికి వందనం అంటే తల్లికి వందనం వంటి పథకాలను అందించడానికి నిర్ణయించబడిందనమాట. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలకు సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. మృతులు వలసదారులను గుర్తించి ఈ గ్రూప్ నుంచి తొలగించనున్నారు. తద్వారా పథకాలను అనర్హులకు దూరంగా ఉంచుతారనమాట. అంటే తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేందుకు రాష్ట్రంలో డాక్రా అమ్మాయిలు అందరూ కూడా ఇందులో అయితే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం వారందరినీ కూడా లిస్ట్ అయితే ఎవరున్నారు వారి అంటే ఎవరు అర్హులు ఎవరు కదని అర్హత నిర్ణయం అయితే ప్రకటించి సర్వే చేస్తున్నారన్నమాట తల్లికి వందనం పథకానికి సంబంధించి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.